ఇక డీటెయిల్స్ చూద్దాం. వైద్య విద్యార్థిని ప్రియాంక ఘటనపై కూటమి నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఘటనకు కారకులైన నిందితులకు కఠిన శిక్షలు పడేలా న్యాయ పోరాటానికి అండగా నిలవాలని నిర్ణయించారు. ప్రియాంక కుటుంబానికి ఆర్థికంగా, న్యాయపరంగా అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రియాంకకు త్వరితగతిన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కూటమి నేతలు సమావేశమై ప్రియాంక కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. ప్రియాంక మృతి ఘటన తర్వాత పూర్తిగా కూడా ఆమెకి న్యాయపరమైన, ఆర్థికపరమైన సహాయం చేయడానికి కూటమి నాయకులు ముఖ్యంగా ఘటన జరిగినప్పటి నుంచి కూడా పూర్తిగా కూడా వాళ్ళు న్యాయపరమైన సలహాలు అందిస్తూ ఉన్నారు. అయితే ఆర్థిక పరంగా ఏపీ సీఎం చంద్రబాబు 20 లక్షల రూపాయలు తొలుత ప్రకటించిన నేపథ్యంలో తర్వాత ఆమె చదువుతున్నటువంటి జిహెచ్ఎల్ మెడికల్ కాలేజీ యాజమాన్యం కూడా 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించింది. తర్వాత 10 లక్షల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం కూటమి ప్రభుత్వం కూడా కేటాయించిన నేపథ్యంలో ప్రస్తుతానికి 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. స్వయంగా ఏదైతే తూర్పుగోదావరి జిల్లా టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే బొడ్డు వెంకటరమణ చౌదరి 2 రోజుల పాటు ఏదైతే మృతి చెందిన తర్వాత పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యి స్వగ్రామంలో కూడా అంత్యక్రియలు ముగిసే వరకు కూడా బొడ్డు వెంకటరమణ చౌదరి పూర్తిగా కూడా 2 రోజులు ఆ కుటుంబంతో కలిసి వెళ్ళడం, అటు తర్వాత ఈ రోజు ప్రత్యేకించి ఆ కుటుంబానికి మరింత అండగా ఉండాలి. మరొక 2 అమ్మాయిలు కూడా, ఎందుకంటే డాక్టర్ ప్రియాంక కాకుండా మరొక 2 సోదరుడు కూడా ఉండే నేపథ్యంలో పూర్తిగా కూడా బిందు, పరిమళ వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం విద్య అభ్యసిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి అండగా కూడా ఉండాలి ఆ కుటుంబానికి. ఎందుకంటే పూర్తిగా కూడా తన ఇంట్లో మెరిట్ స్టూడెంట్ అయ్యి చిన్నప్పటి నుంచి తన తండ్రిని ఏదైతే కోరిందో తను డాక్టర్ అవ్వాలని వ్యయ ప్రయాసాలకు వచ్చి పూర్తి స్థాయిలో వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఇంకా మరి కొద్ది రోజుల్లో డాక్టర్ అవుతున్న సందర్భంలో మృత్యువాత పడిన నేపథ్యంలో పూర్తిగా అటువంటి కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉండాలని చెప్పి కూడా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే బొడ్డు వెంకటరమణ కూడా 2 రోజుల పాటు అక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి వెంకటకృష్ణారెడ్డి, రాజమండ్రి రూరల్ కి సంబంధించి గోరంట్ల బుచ్చి చౌదరి, అలాగే బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, వీళ్ళందరూ పూర్తిగా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి పూర్తిగా కూడా ఆర్థిక పరంగా ఇప్పటివరకు చేసిన సాయాన్ని మించి కూడా చేయవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఘటనలో పాల్గొన్నటువంటి కఠిన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఒక కమిటీని కూడా దీనిపై నియమిస్తున్నాం, పోలీసు ఉన్నతాధికారుల కమిటీని కూడా త్వరలో వేయబోతున్నట్టు కూడా ఈ సమావేశంలో ఈ నాయకులందరూ కూడా కూటమి నాయకులు కూడా వెల్లడించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్నటువంటి చర్యలు పకడ్బందీగా అన్ని తీసుకోవడం అయితే జరిగింది. దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించలేదు, కఠిన శిక్షలు అమలయ్యేలాగా చూస్తామని పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆ విధంగానే ప్రస్తుతం కస్టడీ కోరిన తర్వాత పూర్తి విచారణ చేసి పూర్తిగా మరిన్ని కఠిన శిక్షలు అమలయ్యేలా చూస్తామని కూటమి వెల్లడి చేయడం జరిగింది. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ట్విన్ టవర్స్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ మధ్య ప్రాంతంలో ఆగస్టు 15 వేడుకల కోసం అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. కొత్త రాజధాని రూపుదిద్దుకుంటున్న వేళ అమరావతిలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హారిక అందిస్తారు. నిర్మాణ పనులు శరవేగంగా దూసుకెళ్లిపోతున్నాయి. ఇందులో భాగంగా రాబోతున్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఘనంగా పూర్తవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే అమరావతి మధ్యలో అటు ఐకానిక్ టవర్స్, అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ మధ్యలో అమరావతి శరవేగంగా నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. సో దాని మధ్యలో ఈసారి ఆగస్టు 15 ఘనంగా వేడుకలు జరిగేందుకు ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్ల విషయం చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కటి ఘనంగా నిర్వహించాలని, ట్రాఫిక్కే కానీ వచ్చే అతిథులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా భద్రతా చర్యల దగ్గర నుంచి ప్రతిదీ ఘనంగా నిర్వహించాలని దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు రాజధానిగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంతం మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 15 నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం అమరావతి ఇంకా ముస్తాబు అవుతుందని చెప్పుకోవచ్చు. దేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు పూర్తవుతున్న వేళ రాష్ట్ర రాజధాని అమరావతిలో స్వాతంత్ర
స్వాతంత్ర దినోత్సవానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నివాస సముదాయాలు పూర్తయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు వంటి కీలక మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. మరోవైపు మంత్రుల నివాసాలు, ఐకానిక్ టవర్లు, ఇతర ప్రభుత్వ భవన నిర్మాణ పనులు కూడా ముందుకు సాగుతున్నాయి. డిసెంబర్ నాటికి దాదాపు 4,000 ఇళ్లను ప్రభుత్వానికి అప్పగించేలా పనులు జరుగుతున్నాయని అధికారులు, మంత్రులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న వేడుకలు కేవలం ఒక సాధారణ ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా పునర్నిర్మాణ దశలో ఉన్న అమరావతిలో జరుగుతున్న కీలక జాతీయ వేడుక కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు. వేడుకల నేపథ్యంలో పరేడ్, అలాగే జాతీయ జెండా ఆవిష్కరణ, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, అతిథుల రాకపోకలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలనే అంశాలపై అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు, అమరావతి ఇప్పటికే రాష్ట్ర పరిపాలన కేంద్రంగా మారుతున్న సమయంలో ఇక్కడ జరిగే ప్రతి అధికారిక కార్యక్రమం రాజధాని ప్రతిష్టను ప్రతిబింబించేలా ఉండనుంటుంది. ఒకవైపు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే మరోవైపు కొత్త రాజధాని నిర్మాణం కళ్ళ ముందు కనిపించనుంది. ఇదే అమరావతికి ఈసారి ఆగస్టు 15 వేడుకలకు మరింత ప్రత్యేకంగా మారబోతోంది. స్వాతంత్రం అంటే కేవలం గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ అక్కడే ఉండిపోవడం కాకుండా దేశ భవిష్యత్తు మళ్ళీ పునర్నిర్మించడం అనేది ఇది ఒక అమరావతి ఒక ఎగ్జాంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దీని ఏర్పాట్లన్నీ స్వయంగా అధికారులు దగ్గరుండి చూసుకొని ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, వైకే న్యూస్, అమరావతి. తల్లి బిడ్డల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి టీజీ భరత్ 27 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అత్యవసర సమయంలో వేగంగా రవాణా సదుపాయం కల్పించడమే ఈ వాహనాల లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. తల్లి బిడ్డల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళి, చెప్పండి. తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ధ్యేయంగా మంత్రి టీజీ భరత్ ఇవాళ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. ఏదైతే కర్నూలు జిల్లాలో మారుమూల ప్రాంతం నుంచి వైద్య సేవలు చేయించుకునేందుకు వచ్చేటటువంటి వారికి ఈ రవాణా సౌకర్యం మరింత మెరుగుపరిచే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రధానంగా కర్నూలు జిల్లా మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్య సేవలను వినియోగించుకునేందుకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో ఎంతగానో ఉపయోగపడతాయని చెప్తా ఉన్నారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో రాయలసీమలోనే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈ తల్లి బిడ్డ ప్రసవాలకు సంబంధించి అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకునేందుకు మహిళలు ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వారందరికీ కూడా మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు దాదాపు కర్నూలు జిల్లాకు 27 వాహనాలు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఇందులో భాగంగానే ఇవాళ వీటిని ప్రారంభిస్తున్నాం. ఇందులో అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఏసీ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కు సంబంధించి పైలట్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. పైలట్లకు కూడా చాలా అభినందించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళను ఏదైతే ఆసుపత్రిలో ప్రసవించినటువంటి మహిళలను సురక్షితంగా వాళ్ళ ఇంటికి గమ్యస్థానానికి చేర్చడం, అదేవిధంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ప్రసవంతో ఉన్న వాళ్ళు వారిని సురక్షితంగా ఆసుపత్రికి తీసుకువచ్చి అక్కడ వైద్య చికిత్సలు చేయించుకునేందుకు అనువుగా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. వీటన్నిటికీ ప్రధానంగా ఈ పైలట్లు ఎవరైతే ఉంటారో ఈ వాహనాల డ్రైవర్లు వాళ్ళు కూడా ఒక ప్రధాన పాత్ర అని చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా కర్నూలు పట్టణంలో దాదాపు ఇప్పటికే 27 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వాహనాలన్నిటి కూడా కర్నూలు మారుమూల ప్రాంతం ఏదైతే ఉంటుందో దాదాపు కర్నూలు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ వాహనాలు సౌకర్యవంతంగా రవాణా కల్పిస్తాయని చెప్పి కూడా తెలిపారు. అయితే కర్నూలు ఇవాళ ఈ వాహనాలు ప్రారంభించినటువంటి మంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో ఇంకా మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాము. దీనికి సంబంధించి కొన్ని నిధులు, ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకువచ్చి ఈ ఆసుపత్రిని డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. అదే విధంగానే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ముఖ్యంగా ఈ మాతా శిశు మరణాలు తగ్గించేందుకు కూడా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పి కూడా
సూచించినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే ఈ ప్రసూతి వార్డు ఉంటుందో ఈ వార్డుకు సంబంధించి మరింత వైద్య టెక్నాలజీ, అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా మరింత కృషి చేస్తున్నాం. అవసరమైతే ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తెచ్చి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. ఏదైతే ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎలాగైతే వైద్య సేవలు అందిస్తారో దానికి రెట్టింపుగా ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రధానంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి ఈ వెంటిలేటర్లతో పాటు మరిన్ని అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి వెంటిలేటర్లు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ప్రస్తుతం ఈ ఎక్స్రే స్కానింగ్ కు సంబంధించినటువంటి పరికరాలు తక్కువ మోతాదులో ఉన్న నేపథ్యంలో వాటిని కూడా మరిన్ని తెచ్చి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వచ్చేటటువంటి రోగులకు వీటిని కూడా మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలిపారు. మరోవైపు ఇప్పటికే దాదాపుగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకి ఇన్వార్డ్ పేషెంట్లు ప్రతిరోజు కూడా 3,000 మందికి పైగా ఉంటున్నారు. వీరందరికీ కూడా సరైన ఓపీ సమయంలో అందించేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించారు. అదే రకంగానే ఈ ఎక్స్రే స్కానింగ్, అదేవిధంగా డయాలసిస్ వార్డు, తర్వాత ఏవైతే ఉంటాయో ఈ బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ సేకరించడం వంటివి వీటిలో చాలా కొరత ఏర్పడుతుంది. టెక్నాలజీకి అనుగుణంగా, అంటే ఈ రద్దీకి అనుగుణంగా వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని కూడా త్వరలోనే అధిగమిస్తామని చెప్పి కూడా సూచించినటువంటి పరిస్థితి నెలకొంది. నరేష్. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. విశాఖపట్నంలో వెలంపేట మురికివాడ పునరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టును పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని ప్రధాన మురికివాడల పునరాభివృద్ధి ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా నిలవనుంది. ప్రాజెక్టు ఆమోదంతో వెలంపేటలో నివసిస్తున్న పేద కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తమకు మెరుగైన జీవన ప్రమాణాలు, మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని స్థానికులు పేర్కొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. నివసించే పేదల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి పేద ప్రజల కోసం ఒక మంచి సముదాయం కలిగిన గృహాలు నిర్మించాలని చెప్పేసి ఆయన ఆలోచన మేరకు అయితే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఉన్న 35వ వార్డు వెలంపేట సంబంధించిన మురికివాడలో ఉన్న దాదాపు 177 కుటుంబాలకు సంబంధించి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో, అది కూడా విశాఖపట్నం వేదిక కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం వెలంపేట ఏరియాలో ఉన్నాం. దాదాపు ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా 177 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి ఈ మురికివాడలో. అయితే ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్న ఈ తరుణంలో మురికివాడలో నివసిస్తున్న పేద ప్రజలు కూడా మంచి గృహాలను నివసించాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఒక ఆలోచన మేరకు అయితే దీనికి సంబంధించి డిపిఆర్ కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో నివసిస్తున్న ప్రజలు ఈ ప్రాజెక్ట్ కోసం ఎలా సంతోషపడుతున్నారు, ప్రభుత్వం తీసుకున్న చొరవ కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న కృషి కావచ్చు, ఏ విధంగా వారి మధ్యలో ఉంది, వారి మధ్యలోనే అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నివసిస్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న 177 కుటుంబాలు కూడా ఈ స్లమ్ ఏరియా ఉన్న ఈ మొత్తం అన్ని కూడా పునర్నిర్మాణం చేసి ఒక భారీ అపార్ట్మెంట్ నిర్మించడం కూడా సిద్ధమవుతుంది మీ పేద పేదల కోసం, పేద కుటుంబాల కోసం. ఎట్లా చూస్తున్నారు దీనికోసం? మా అత్తగారు నా పేరు రవణమ్మ అండి, వాడిపోయిన రవణమ్మ. నేను ఈ స్లమ్లో మాదొక ఇల్లు లబ్ధిదారు నేను. అయితే మా అత్తగారు గత 60 సంవత్సరాలు అయిందండి ఆమెకి ఇక్కడ పెళ్లి అయ్యి ఇక్కడే ఉన్నారు మా ఆయన గారు. నేను ఇంటి కోడల్ని. నాకు పెళ్ళయి 37 సంవత్సరాలు. ఇప్పటికి ఆనాటి నుంచి ఈనాటి వరకు నీరు వచ్చి నీరుకేటి ఎండ వర్షం అన్ని విధాలుగా చాలా బాధలు పడ్డామండి. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కోర్టులు ఎక్కి మా అత్తగారు వాళ్ళు ఎక్కి ఎన్నో శ్రమలు పడి ఈనాటికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక, ఈ ఎమ్మెల్యే వచ్చాక, ఇతను ప్రెసిడెంట్ గా ఉండాక మాకు ఎంతగానో ఇల్లులు చేశారు. మేము చాలా ధన్యవాదాలండి. మేము జీవితాంతం మేము ఇక్కడ ఉన్నంతకాలం, నా ఊపిరి ఉన్నంతకాలం మర్చిపోమండి మేము. మా అత్తగారులు అందరూ చాలా సంతోషం పడుతున్నారు.
ఈ ఇల్లులు అయినందుకు మీరు చెప్పండి, అంటే మీరు ఎన్నో ఏళ్ళుగా ఇదే మురికి వాళ్ళు నివసిస్తున్నారు, చాలా చిన్న ఇల్లులు. సో రూమ్ కూడా చాలా చిన్నవి, అసలు ఉండలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక మంచి సముదాయాన్ని, గృహ సముదాయాన్ని కట్టాలి, అపార్ట్మెంట్ తరహాలో మంచి అన్ని రకాల సదుపాయాలు కల్పించే ఒక మంచి ఆలోచనతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అది మీ మురికి వాళ్ళలో ఈ విశాఖపట్నం వేదిక జరగబోతుంది. దీన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఎలా ఉంది, మీకు ఆనందం ఎలా ఉంది? మాకు ఆనందంగా ఉందండి. మాకు ఏం చెప్పలేవు. నేను ఖాళీ చేయి పడిపోయినా సరే అదే నరకంలో ఉన్నావు. బాత్రూమ్లు ఉన్నాయి, ఏటున్నాయి, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఆ దేవుడికే తెలియాల. రైట్. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మురికివాడల పునరాభివృద్ధి, డెవలప్మెంట్, రీడెవలప్మెంట్ సంబంధించి విశాఖలో ఉన్న ఈ వెలంపేటలో 177 కుటుంబాలు ఇక్కడ నివసిస్తా ఉన్నాయి. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ వెయిటింగ్ తర్వాత అయితే కూటమి ప్రభుత్వం విశాఖ రీజన్ సంబంధించి ఏదైతే ఉందో, విశాఖ రీజన్ సంబంధించి దానిలో ఉన్న ప్రత్యేక నిధులను కేటాయిస్తూ ఈ 177 కుటుంబాలకు సంబంధించి ఆ మురికివాడలు నివసిస్తున్న ఈ పేద ప్రజల కోసం వారికి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ నూతన గృహ సముదాయాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇక్కడ నివసిస్తున్న మురికివాడలు నివసిస్తున్న ప్రజలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నారు. త్వరితగతిన దీన్ని పూర్తి చేయాలని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి డిపిఆర్ కూడా సిద్ధమైంది. త్వరలోనే ఇక్కడ ఉన్న ఈ పాత గృహాలు అయితే తొలగించి ఈ స్థలంలోనే G+12 అపార్ట్మెంట్ తరహాలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పేద ప్రజలు కూడా మంచి ఉన్నత స్థానంలో నివసించాలి, వారికి మంచి గృహాలు నిర్మించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉంది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ కూడా తాజాగా ఆమోదం తెలపడంతో ఈ మురికివాడ ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మురికివాడలు నివసిస్తున్న పేద ప్రజలకి మంచి గృహాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న మురికివాడలు నివసిస్తున్న ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా విశాఖ వేదిక కావడం, విశాఖ వేదికగానే దీన్ని ప్రారంభించడం కూడా మరిన్ని మురికివాడలు నివసిస్తున్న పేద ప్రజలకి ఇది ఒక మార్గ సూచిక ఉండిపోతుంది, ఇది ఒక ఉదాహరణగా ఉండిపోతుంది. ఖచ్చితంగా వారికి కూడా ఇది ఒక ఉపయోగకరంగా ఉండిపోతుంది. ఎందుకంటే దీని డెవలప్మెంట్ అయిన తర్వాత, పునర్నిర్మాణం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఇంకెక్కడ ఏ జిల్లాలు ఉన్నారో ఆ జిల్లాలో కూడా ఇట్లాంటి గృహ సముదాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. కాబట్టి ఇక్కడ నివసిస్తున్న ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, YK న్యూస్, విశాఖ నుండి. విశాఖలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతోంది. జీవీఎంసీ 88వ వార్డు మంగళపాలెం శివారు JNN-URM కాలనీలో మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 నెలల్లోనే అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశామని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించిన ఎమ్మెల్యే ప్రజలు అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. కాలనీ వాసుల సూచనల మేరకు స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 88వ వార్డులో మరి స్థానిక కార్పొరేటర్ మొల్లి ముత్యాల గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీ 2 ఏళ్ల పాలన పైన డోర్ టు డోర్ క్యాంపెయిన్కి మరి ఇక్కడ చేయడం జరిగిందండి. ఇక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, అద్భుతంగా వాళ్ళు స్పందించారు. వాళ్ళు ఇక్కడ ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా వాటికి మేము పరిష్కరిస్తామని ఒక మాట ఇవ్వడం, అలాగే మేము 2 ఏళ్ళలో చేసినటువంటి అభివృద్ధితో